హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు రెండు హెల్తీ స్నాక్స్ చూపిస్తా అండి. ఒకటి స్వీట్, ఒకటి హాట్. ముందైతే స్వీట్ చూసేద్దాం. ఇది ఒక టేస్టీ అండ్ వెరీ 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 హెల్తీ లడ్డు అండి. మరి ఆలస్యం ఎందుకు, దీని ప్రాసెస్ చూసేయండి. మీరు కూడా తయారు చేసుకుని తినేసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకుని అవెన్లో వేయించుకుంటున్నాను అండి. మీ స్టవ్ మీద కూడా వేయించుకోవచ్చు. తొందరగా అవుతుందని నేను అవెన్లో వేయిస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి వేయించుకుని ఓ పళ్ళెంలో వేసి చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కప్పు నువ్వులు కూడా వేయించుకుందాం. నువ్వులు తొందరగా వేగిపోతాయి కదండి. ఇక్కడ వేగిపోయాయి కూడా. ఇందాక పొట్టు తీసుకుని పెట్టుకున్న పల్లీలతో పాటు నువ్వులు కూడా కలిపేసాను నేను. ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నా అండి. ఇవి కూడా వేయిస్తున్నాను. జీడిపప్పు ఆప్షనల్ అండి, కంపల్సరీ ఏం కాదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ కోసం వేయండి. అదర్వైజ్ జీడిపప్పు వల్ల పెద్ద ఉపయోగాలు ఏం లేవు. జీడిపప్పు కూడా వేగిపోయింది. ఇవన్నీ కలిపి నేను మిక్సర్ జార్లో వేసి 2 ఇలాచీ వేసి మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1.5 కప్పు తురుముకున్న బెల్లం వేయండి. మీరు ఎంతైతే పప్పులు తీసుకుంటున్నారో అందులో సగం బెల్లం వేయండి. బెల్లం వేసి ఒకసారి గ్రైండ్ చేసేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసి ఉండలు చుట్టేసుకోండి. అయిపోయింది, మన లడ్డు రెడీ అయిపోతుంది. ఇందులో నెయ్యి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పల్లీల్లో నువ్వుల్లో నూనె శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ బెల్లం వేసాం, బెల్లం మెత్తగా ఉంటుంది కాబట్టి మనకి ఉండకి ఈజీగా వచ్చేస్తుందండి. నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. సో ఈ లడ్డుని రోజు తినండి, చాలా మంచిది. ముఖ్యంగా ఈ కరోనా టైంలో డాక్టర్స్ చెప్తున్నారు రోజు నువ్వులు తినాలి, తెలగపిండి తినాలి అని. మనం కర్రీలో కానీ లేకపోతే ఇలా లడ్డు రూపంలో కానీ రోజు తీసుకుంటే చాలా మంచిదండి. ముఖ్యంగా 35 ఏళ్ళ పైబడ్డ ఆడవాళ్ళకి కాల్షియం చాలా అవసరం అండి. నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుంది. సో రోజుకొక లడ్డు తినండి, మీకు కావాల్సిన కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ అన్నీ వచ్చేస్తాయి. సో మీరు కూడా తయారు చేసుకుని నాకు కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. తర్వాత న్యూట్రిషియస్ అండ్ టేస్టీ చుడువా చూద్దాం మనం. ఇక్కడ నేను 1 స్పూన్ నూనె వేడి చేసుకుని 1/2 కప్పు అవిసెలు, 1/2 కప్పు గుమ్మడి గింజలు, 1/2 కప్పు పుచ్చకాయ గింజలు కలిపి వేయించుకుంటున్నాను. ఇక్కడ న్యూట్రియన్స్ వాటి బెనిఫిట్స్ రాస్తున్నా, తప్పకుండా చదవండి లేకపోతే గూగుల్ చేయండి. అవిసెలు చాలా మంచిదండి రోజు తింటే కనుక. ఇవి క్యాన్సర్ మెడిసిన్లో కూడా వాడతారట, క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఈ గింజలన్నీ రోజు తింటే కనుక మనకి బీపీ కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. సో ఇవి వేగిపోయాయి. నేను ఒక 1.5 స్పూన్ నూనె వేసుకుని ఇది కాగాక 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటున్నాను అండి. ఇది వేగాక కరివేపాకు వేస్తున్నాను. ఇది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు నేను 2 కప్పుల అటుకులు వేస్తున్నాను. వేసి అటుకులు వేగేదాకా మధ్య మధ్యలో కలయి తిప్పుతూ వేయించుకుందాం. మామూలుగా చుడువ అంటే పల్లీలు, పుట్నాలు ఇవి వేస్తారండి. అవి మనం రెగ్యులర్గా చట్నీలో తింటూనే ఉంటాం. సో ఇలా డిఫరెంట్గా ఈ గింజలతో ట్రై చేయండి, చాలా మంచిది. సో ఎక్కువ తినాల్సిన అవసరం లేదు, రోజు 3 స్పూన్లు తినండి చాలు, మీకు కావాల్సిన పోషకాలు వస్తాయి. అండ్ ఒక వెయిట్ లాస్ రెసిపీ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం నూనె ఎక్కువ వాడట్లేదు. అండ్ చుడువాలు ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి, ఉప్పు కారం చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ అటుకులు ఆల్మోస్ట్ వేగిపోయి నేను 1/2 స్పూన్ ఉప్పు వేసి కలయి తిప్పేస్తున్నాను అండి. కలయి తిప్పాక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసాక ఒకే 1 నిమిషం ఉంచండి. అటుకులు చక్కగా వేగిపోయాయి చూసారా. కలయి తిప్పేసి ఆపేసేయండి స్టవ్. మన చుడువ రెడీ అయిపోయింది, న్యూట్రిషియస్ చుడువ. సో రోజుకొక లడ్డు, కొంచెం చుడువ తినండి, మీకు కావాల్సిన పోషకాలన్నీ వచ్చేస్తాయి. నేనైతే ఈ చుడువ రెగ్యులర్గా చేస్తా అండి. మా ఇంట్లో మినప చక్రాలు, ఈ చుడువ రెగ్యులర్గా ఒకటి అయిపోతే ఒకటి చేస్తూనే ఉంటా. మా ఇంట్లో వాళ్ళకి నాకు చాలా ఇష్టం. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఇవాళ రెసిపీస్, హెల్దీ స్నాక్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. నాకు వీడియో పొద్దున పోస్ట్ చేయడానికి అవ్వట్లేదండి, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఒక ఆడ్ టైంలో పోస్ట్ చేస్తున్నాను. సో కీప్ వాచింగ్ and keep supporting me. Thanks for watching. Bye bye.